హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ నాకు వచ్చి 2 days నుంచి ఫీవర్ అండ్ కోల్డ్ అనమాట. సో అందుకోసమనే వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. యాక్చువల్లీ నేను డైలీ వీడియో అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో చేసిన, బికాజ్ లైక్ Day 1, Day 2, Day 3, Day 4 అట్లా అనమాట. సో ఆ ఉద్దేశంతోనే చేశాను. బట్ గ్యాప్ వస్తుంది ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ, అండ్ నా వాయిస్లో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, హెల్త్ బాగాలేక కొంచెం ORS తీసుకోవడం అట్లా అయిపోయిందనమాట, వీక్గా ఉండడం వల్ల. ఈరోజు కొంచెం అంటే నైట్ ట్యాబ్లెట్స్ వేసుకొని కొంచెం ఇది ఉండడం వల్ల, ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవడం వల్ల కొంచెం రికవర్ అయినాను అనిపించింది. అందుకోసమే మళ్ళీ 1 day బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఎస్, ఇప్పుడైతే వచ్చి మార్నింగే లేచాను. ఇంకా మా బాబు లేవలేదు నేను లేచినప్పటికీ. సో ఎందుకు పని స్టార్ట్ చేయడము, తను లేవక ముందు కొంచెం సేపు చదువుకుందామని నేను మోడర్న్ హిస్టరీ తీసి చదువుతున్నాను. మోడర్న్ హిస్టరీకి వచ్చి నేను స్పెక్ట్రమ్ తప్ప ఇంకే బుక్స్ యూజ్ చేయను అనమాట. సో స్పెక్ట్రమ్ అంతే, స్పెక్ట్రమ్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే సరిపోతుంది. నేను ఎంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఏ టాపిక్స్ ప్రిపేర్ చేసుకున్నా, లైక్ అంటే ప్రిపేర్ అంటే నాకు నార్మల్గా నేను కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను కదా. సో అప్పుడు చెప్పిన క్లాసెస్వి మోడర్న్ హిస్టరీ ఏం కవర్ అయ్యాను, నేను దాని నుంచి ఏం నేర్చుకొని కొన్ని పాయింటర్స్ రాసుకున్నా అది. సో ఇవన్నీ చూసుకుంటున్నాను నా నోట్స్, అండ్ ఎట్ ది సేమ్ టైం స్పెక్ట్రమ్ బుక్ అనేది. ఈ లోపే బాబు లేచేసాడు. లేవగానే ఇంకా పని స్టార్ట్ అవుతుంది కదా, తనకి ఫుడ్ పెట్టాలి, ఇంకా నేను తినాలి. సో ఇదంతా కొంచెం హెక్టిక్గా ఉండడం వల్ల మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. ఈ 2 days నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోయాను. అండ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా మోడర్న్ హిస్టరీనే కంటిన్యూ చేశాను. ఎందుకంటే మార్నింగ్ అంతా ప్రాపర్గా అసలు ఏం చదవలేదన్నమాట. సో అందుకోసమే మోడర్న్ హిస్టరీలో స్పెక్ట్రమే కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది, ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్ అని. దానికి నేను మైక్రో సిలబస్ని రిఫర్ చేస్తాను. అండ్ చాలామంది కూడా అడుగుతున్నారండి, గూగుల్లో మీరు GS కోర్ వాళ్ళది సర్చ్ చేసి చూడండి, మైక్రో సిలబస్ వస్తుంది. సో వాళ్ళది రిఫర్ చేస్తే సరిపోతుంది. టాపిక్ వైజ్ మనకి సబ్జెక్ట్ వైజ్ మైక్రో టాపిక్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్క టాపిక్ పైన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క టాపిక్కి చేసుకోవాలి, ఎందుకంటే ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వద్దు. ఇంకా మైక్రో టాపిక్స్ అంటే మనకి ప్రతిదీ విడమర్చి ఇచ్చారు కాబట్టి దాని అకార్డింగ్ వెళ్ళాలి. నార్మల్గా పెద్ద సిలబస్ లైక్ ఏదైతే ఒక బ్రీఫ్గా ఇస్తారో ఆ సిలబస్ అకార్డింగ్ అంటే మనకి ఏం అర్థం అవ్వదు. కానీ మైక్రో టాపిక్స్ అనేవి ఏ సబ్జెక్ట్లో మీరు ఏమేమి టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలనేసి మెన్షన్ చేసి ఇస్తారు కదా. సో అందుకని మీకు అది ఈజీ అనిపిస్తుంది అనమాట. మైక్రో టాపిక్స్ని రిఫర్ చేయండి. హైదరాబాద్ బేస్డ్ అర్థశాస్త్ర IAS అకాడమీ ఇప్పుడు ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ అనేవి నిర్వహిస్తున్నారు. సో దాట్ మనకి 21st June ఈ మంత్ నుంచి PCM బ్యాచ్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్కాలర్షిప్ టెస్ట్, సో దాట్ మనకి 100% వరకు ఫీజు అనేది స్కాలర్షిప్ వైజ్గా వచ్చేలాగా కండక్ట్ చేస్తున్నారు స్కాలర్షిప్ టెస్ట్ని. ఈ 8th Juneకి స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం 15th Juneకి కూడా స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉంది. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు. దానికోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం మనకి స్కానర్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది, దాని నుంచి అయినా స్కాన్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ టెస్ట్ వల్ల మనకి 100% వరకు స్కాలర్షిప్ అనేది రావచ్చు. మెయిన్స్ లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మనకి GS కి సంబంధించిన సబ్జెక్ట్స్ వాళ్ళ దగ్గర ఈ బ్యాచ్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఏం తెలియక, సో వాళ్ళందరూ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతోనే ఇక్కడ క్లాసెస్ అనేవి నిర్వహిస్తున్నారు. ఆప్షనల్ ప్లస్ GS అన్ని కూడా, ఇంకా ఇండివిజువల్ మెంటర్షిప్ కూడా ఉంది. అప్కమింగ్ ఇయర్స్లో అటెంప్ట్ ఇవ్వాలని అనుకుంటున్న వాళ్ళందరూ రిఫర్ చేయొచ్చు అనమాట. సో డీటెయిల్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీరు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి, సో దాట్ మీకు హెల్ప్ అవుతుంది. ఈవినింగ్ అయిపోయిందండి, అంటే చదివిన తర్వాత మళ్ళీ ఇంకా మా బాబు లేవడం వల్ల తనకి లంచ్ తినిపించేసి ఇంకా మళ్ళీ తిని నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ ఇంకా 6 అలా అవుతుంది. బయట చూసుకుంటే ఇంకా వెళ్తురు ఉంటుంది, బికాజ్ సమ్మర్ కదా. అలా ఈవినింగ్ స్నాక్స్ పపాయ తినేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వచ్చి ఆంథ్రోపాలజీ చదువుతున్నా. ఆంథ్రోపాలజీ ఆప్షనల్కి సంబంధించిన బుక్ లిస్ట్ చాలామంది అడుగుతున్నారు. నాకు అంత ప్రాపర్గా తెలియదండి. నేను కొంచెం టాపర్స్ కూడా అంత డిఫరెన్షియేట్ చేసి చెప్పలేదు. నేను వాళ్ళది రిఫరెన్స్ తీసుకుందామని అనుకున్నాను. ఒక దాంట్లో ఏమో క్లియర్గా మెన్షన్ చేస్తే
వస్తే అవి స్క్రీన్ షాట్స్ తీసుకొని నేను గణేష్ ఫోటో స్టేట్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో ఏవైతే బుక్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయో వాటి వల్ల నాకు హెల్ప్ అవుతుంది. అంతేగాని టాపర్స్ ఎవ్వరు నేను ఈ బుక్ చదివా ఆంథ్రోకి అని చెప్పి చెప్పలేదన్నమాట. సోషియోకి చెప్పినట్టు ఆంథ్రోకి చెప్పకపోవడం వల్ల కొంచెం నాకు టైం పట్టింది ఆ బుక్ లిస్ట్ని గ్యాదర్ చేసుకొని నేను అక్కడ నుంచి తెప్పించుకొని చదవడానికి. సో ఇలా ఫస్ట్ అయితే ఆంథ్రోపాలజీ కంప్లీట్ చేసుకుంటాను. ఆంథ్రోపాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ కూడా ఉంది. సో అది కూడా తీసుకొని దానిలో ఏమేమి టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేసి చూసుకుంటూ చదువుతున్నాను అనమాట. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే తెలుస్తాయి, అంటే ఏ టాపిక్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు అని చెప్పేసి. సో ఆంథ్రో అనేది మనకి నార్మల్గానే లైక్ ఆప్షనల్ సిలబసెస్ ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫరెన్స్తో మనకి టాపిక్స్ అనేవి తెలిసిపోతాయి ఈజీగా, బికాజ్ అవే కదా అందుకని. సో అందుకని మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే రిఫర్ చేయండి, వాటి వల్లే మనకి చాలా హెల్ప్ అనేది వస్తుంది. కొంచెం బాగాలేదు కాబట్టి అంత ప్రెషర్ తీసుకోవట్లేదండి, ఒక 2 days రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి. నేను ఇంకా ఈరోజు అయితే చదివింది అండ్ నైట్ కూడా కంటిన్యూ చేశాను, బట్ అది రికార్డ్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.